మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సార్, గోల్డ్ మీద మనం ఎన్నో వీడియోలో మాట్లాడుకున్నాం. మరి చాలామంది చెప్తుంటారు ఈ టైంలో గోల్డ్ కొనొద్దు, ఈ టైంలో కొనండి అని. బిజినెస్ అనలిస్టులు కూడా చెప్పారు, మీరు కూడా చాలా సందర్భాలు చెప్పారు ఈ టైంలో కొనకూడదు అని చెప్పేసి. మరి ఇప్పుడు గవర్నమెంటే చెప్తుంది గోల్డ్ కొనొద్దు అని చెప్పేసి. మరి గవర్నమెంట్ చెప్తుంది అంటే ఏంటి, రీజన్స్ ఏంటంటారు, ఎందుకు కొనొద్దు అంటుందంటే? సో బేసికల్గా అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ క్రూడ్ పుణ్యం అంటూ అన్ని కంట్రీల ఎకానమీ కూడా చాలా స్ట్రెస్ గురవుతున్నాయండి. అండ్ లాస్ట్ అంటే ఫిబ్రవరి 29 తర్వాత నుంచి వార్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి క్రూడ్ ప్రైస్లు చాలా కంట్రీలో డబల్ అయినాయి అనమాట. అండ్ అంతకుముందు మన ఇండియన్ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకునేది యావరేజ్ రేటు $60 పర్ బ్యారెల్ ఉండేది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈ మార్చి మంత్ మిడిల్లో అయితే $159 కూడా వెళ్ళిపోయింది పర్ బ్యారెల్ వచ్చేకల్లా. ఇప్పుడైతే 110 నడుస్తుంది అనమాట. బట్ స్టిల్ ఫిబ్రవరి ముందుతో పోల్చుకుంటే డబల్ అయింది అమౌంట్. బట్ ఇండియాలో ఇంకా రేట్లు ఏం పెంచలేదు, అంటే గవర్నమెంట్ ఆ పెయిన్ అంతా భరిస్తుంది అనమాట. అండ్ ఒక్క ఆయిల్ అండ్ పెట్రోలియం కంపెనీస్ వర్క్ చూసుకుంటే పర్ డే వచ్చేకల్లా 1,500 కోట్లు లాస్ వస్తుంది పర్ డే. పర్ మంత్ వచ్చేకల్లా 30,000 కోట్లు లాస్లో ఉంటాయి. అండ్ యుద్ధం కానించి ఇప్పుడు వరకు అయితే అచ్చం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీసే లక్ష కోట్లు లాస్ అయినాయి. ఇవి కాకుండా ఇంకా మిగతా మొత్తం మనం చూసుకున్నట్టే చాలా పెద్ద లాస్లు ఉన్నాయి అనమాట. ఇప్పుడు వీటిని తగ్గించాలి అంటే ఒకటేంటంటే ఫారిన్ రిజర్వ్ తగ్గిపోతుంది ఇండియా దగ్గర. అదే టైంలో రూపీ వీక్నెస్ బాగా పెరిగిపోతుంది అనమాట. అంటే రూపీ బాగా డౌన్, ఎంత డౌన్ అవుతుందంటే దాని సివియారిటీ గురించి మాట్లాడాలంటే లాస్ట్ ఇయర్ ఈ టైంలో 85 రూపాయలు ఉంది ఒక డాలర్ వచ్చేకల్లా. ఇప్పుడు 95 అయింది. అంటే 10 రూపీస్ లేదా 12% డ్రాప్ అయింది. 1 ఇయర్లో 12% డ్రాప్ అండి. జనరల్గా రూపీ అనేది ఇయర్లీ ఒక 4 to 5% డ్రాప్ అవటం మామూలు విషయం. బట్ వరల్డ్ వైడ్గా ఏదైనా అన్సర్టనిటీ వస్తే 10% దాకా డ్రాప్ అవుతుంటుంది. బట్ ఈసారి 12% కూడా దాటేసింది. అంటే ఎంత స్ట్రెస్ గురవుతుందో చూడండి. ఒకవైపు ఆయిల్ రేట్ పెరిగింది, అదే టైంలో ఇండియన్ రూపీ వీక్ అవుతుంది. కాబట్టి మన ఎక్కువ రూపీస్ బయటకు వెళ్ళిపోతున్నాయి అనమాట. అందుకని మోడీ గారు ఏం చేశారంటే ఇంపోర్ట్ చేసుకునే వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గించుకోండి అన్నాడు. గోల్డ్ సపరేట్ కాదు, గోల్డ్ ఈజ్ ఒక పార్ట్ అనమాట. ఓవరాల్గా ఇంపోర్ట్స్ మొత్తంలో తగ్గించుకోండి, రూపీని స్ట్రెంత్ చేయండి. అంటే ఫ్యూచర్లో క్రైసిస్ రాబోతుంది కాబట్టి మనం ఎలర్ట్గా ఉందామన్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఎలర్ట్ ఇస్తూనే ఉన్నాయండి. ఇండియాలో మొన్న సండే హైదరాబాద్ మీటింగ్ అప్పుడు చెప్పారనమాట, కొంచెం గోల్డ్ తగ్గించుకోండి. ఎందుకు గోల్డ్ మీద అంత ఫోకస్ అంటే మిగతా పెట్రోల్ ఉత్పత్తుల మీద ప్రొడక్టివిటీ ఉంటుంది ఎంతో కొంత. ట్రాన్స్పోర్టేషన్ కానీ, పెట్రోకెమికల్స్లో కానీ, అగ్రికల్చర్లో కానీ వాడతారు. కాబట్టి వాటిని మనం అవాయిడ్ చేయలేము. బట్ గోల్డ్ వల్ల ఎలాంటి ప్రొడక్టివిటీ ఉండదనమాట. అందుకని గోల్డ్ని టెంపరీగా మనం పోస్ట్పోన్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. అండ్ గోల్డ్ లాస్ట్ 6-7 ఇయర్స్ నుంచి మనం చూసుకుంటే యావరేజ్ మీద తక్కువ అంటే 700 టన్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం, ఎక్కువ అంటే 800 టన్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం. అంటే యావరేజ్ మీద గత 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు చూసుకుంటే కనుక 800 టన్నులు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. రేటు 5 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే మనకి $30 మిలియన్ ఉండేది. బట్ ఇప్పుడు $70 మిలియన్ అయింది. ఇప్పుడున్న ఇవాళ రేటు ప్రకారం చూసుకుంటే 12 లక్షల వర్తగల గోల్డ్ని మనం 12 లక్షల కోట్ల వర్తగల గోల్డ్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. స్విట్జర్లాండ్, గల్ఫ్ ఏరియా అండ్ ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి 12 లక్షల కోట్లు. అదే టైంలో పెట్రోల్ అండ్ డీజిల్ లాస్ట్ ఇయర్ మొత్తం మనం ఖర్చు పెట్టింది 15 లక్షల కోట్లు అండి. ఈ సంవత్సరం బాగా పెరిగినాయి కాబట్టి రేట్లు 22 లక్షల కోట్ల వరకు ఖర్చు పెట్టబోతున్నాం. అంటే ఒక పెట్రోల్ అండ్ డీజిల్ ప్లస్ గ్యాస్ అండ్ గోల్డ్ కానీ చూసుకుంటే టోటల్ ఇండియా వాళ్ళు ఇంపోర్ట్ చేసుకునే బిల్లు 68 లక్షల కోట్ల బిల్లు. ఈ రెండు కలిపితేనే 50% చేరుతున్నాయండి. అంటే గవర్నమెంట్ ఈ రెండు రేట్లు పెరగటం వల్ల వచ్చిన స్ట్రెస్ ఒకటైతే, రూపీ వీక్ అవటం వల్ల ఎక్కువ రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది, ఇదొక స్ట్రెస్. అంటే రిజర్వ్స్ అని తగ్గిపోతున్నాయి, ఫారిన్ రిజర్వ్స్ అని తగ్గిపోతున్నాయి. అంటే కరెన్సీ డిప్రిషియేషన్ అవుతుంది, కరెన్సీ రిజర్వ్ తగ్గిపోతుంది. దాంతో గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నారు పబ్లిక్ ఏంటంటే ఇంపోర్ట్ చేసుకునే వస్తువులు ఏదైనా ఉంటే వాటిని తక్కువ వాడండి, అంటే లోకల్ ప్రొడ్యూస్ అయ్యే ప్రొడక్ట్స్ని ఎక్కువ వాడుకోండి అన్నారు. అండ్ ఎప్పుడైనా గవర్నమెంట్ వాళ్ళు కనుక అంటే క్యాడ్ కనుక పెరుగుతుంది అనుకోండి, ట్రేడ్ డెఫిసిట్ పెరుగుతుంది అనుకోండి, పేమెంట్ ఆఫ్ బ్యాలెన్స్ కష్టం అవుతుంది అనుకోండి, గవర్నమెంట్ ఎప్పుడు ఇలాంటి అడ్వైజ్ ఇస్తూ ఉంటుంది. అది మోడీ ఫస్ట్ టైం ఏం కాదండి. 1967లో ఇందిరాగాంధీ కూడా అడ్వైజ్ ఇచ్చారు ప్రపంచంలో, గోల్డ్ కొనడం తగ్గించండి, అంటే దేశానికి హెల్ప్ చేయండి అని. ఎందుకంటే ఇంపోర్ట్ చేసుకోవాలి, లోకల్ తయారవ్వదు కదా, వాళ్ళకి మన డాలర్లు పే చేయాలి కదా.
1967లో ఇందిరాగాంధీ స్వయంగా ఇచ్చారు. ఆ తర్వాత 2013లో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు చిదంబరం గారు చెప్పారు, గోల్డ్ మీద అంత ఎక్కువ చేయొద్ది, కంట్రీ సఫర్ అవుతుంది, సిఐడి బాగా పెరుగుతుంది అనే విషయాన్ని. ఇప్పుడు అదే స్థితి వచ్చేసింది. సో మళ్ళీ మోడీ గారు కూడా ఇదే చెప్తున్నాడు, ట్రేడ్ డిఫిసిట్ బాగా పెరుగుతుంది, బ్యాలెన్స్ పేమెంట్ కష్టమవుతుంది, కాబట్టి ఈ టైంలో మీరు గవర్నమెంట్ సపోర్ట్గా ఉండండి, సేవింగ్స్ చేయండి, తక్కువ ఇన్వెస్ట్ చేయండి అన్నారు. కంప్లీట్గా బ్యాన్ చేయండి అని లేదండి, పోస్ట్పోన్ చేసుకోండి 1 year అన్నాడు. పోస్ట్పోన్ చేసుకోండి 1 year. అట్లీస్ట్ కొంతమంది ఆయన మాట విన్నారనుకోండి, 800 టన్నుల బదులు కనీసం 200 టన్నులు తగ్గినా కూడా టెంపరీగా రూపాయి బలపడటానికి ఎంతకంత ఉపయోగపడుతున్నారు కదా, ఫారిన్ రిజర్వ్స్ ఎంతకంత స్ట్రాంగ్ అవుతాయి కదా. కాబట్టి ఆయన ఇచ్చిన అడ్వైజ్లో మనం గుడ్ థింగ్ చూడాలి తప్ప, ఆయన ఇది ఒకటే కాదు, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ తగ్గించుకోమన్నాడు, అండ్ క్రూడ్ వాడకాన్ని తగ్గించుకోండి అన్నాడు, ట్రాన్స్పోర్టేషన్ తగ్గించుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోమన్నాడు, ఈవెన్ స్కూల్స్ కూడా బస్సుల బదులు ఆన్లైన్ ట్రైనింగ్ తీసుకోమన్నాడు, అబ్రాడ్ టూర్లు తగ్గించుకోమన్నాడు. అన్నిట్లో భాగంగా గోల్డ్ కూడా అన్నాడు, అంతే, గోల్డ్ సపరేట్ ఏం కాదు. కాబట్టి ఓవరాల్గా ఇంపోర్ట్ చేసుకునే వస్తువులు తగ్గించండి, వాడకాన్ని తగ్గించండి, లోకల్గా ప్రొడ్యూస్ అయ్యే ప్రోడక్ట్ మాత్రమే వాడండి, రూపీ స్ట్రెంథనింగ్కి మీరు హెల్ప్ చేయండి, అంటే ఫారిన్ రిజర్వ్ పెంచడం కోసం వర్క్ చేయండి అని చెప్తున్నాడు. సో కాబట్టి ఇంతకుముందు ప్రధానమంత్రులు అలా చెప్పారు, తను కూడా చెప్తూనే ఉన్నారు. దాని అర్థం ఏంటంటే గవర్నమెంట్ ఫ్యూచర్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కోబోతుంది అని అర్థం. రూపీ ఇంకా ఎక్కువ స్పీడ్గా డౌన్ అవుతుంది, దాన్ని అడ్డుకట్టడం కోసం గవర్నమెంట్ వాళ్ళు అడ్వైజ్ ఇస్తున్నారని అనుకోవచ్చు. అంటే అతను చూసుకున్న ప్లాట్ఫామ్ రాంగ్ అయ్యి ఉండొచ్చు, బట్ ఇవాళ ప్రపంచం అంతా డిస్కస్ చేస్తున్నారు, ఇండియన్స్ అందరూ డిస్కస్ చేస్తున్నారు కదా, లేకపోతే ఎవరు పట్టించుకోరు కదా ఈ ప్రాబ్లం గురించి. కాబట్టి అట్లీస్ట్ అవేర్నెస్ వస్తుంది పబ్లిక్లో, అండ్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు ఈ డిసిషన్ మేకింగ్లో, అండ్ కంట్రీలో ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థమవుతుంది. రేపొద్దున సడన్గా ఇదయ్యే బదులు ముందే రెడీ అవ్వటం బెటర్ కదా. రెడీగా ఉండండి బిఫోర్ అని చెప్తున్నారు. అవును, ఖర్చులు తగ్గించుకొని రెడీగా ఉండండి అని చెప్తుండే. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ అంటే వాడు ఒకళ్ళ కాదు, మనందరూ గవర్నమెంటే కదా. ఇప్పుడు రేపొద్దున ఏం జరగచ్చు అంటే పెట్రోల్ ఇట్లాంటివి పెరుగుతున్నాయి అనుకో, రేట్లు కంట్రోల్ చేసుకోలేరు వాళ్ళు, రేట్ పెంచేసి పాస్ చేస్తారు కస్టమర్స్ మీద, అదొకటి చేయొచ్చు. అంటే గోల్డ్ కూడా అంతే, గోల్డ్ ఇంపోర్ట్స్ తగ్గట్లేదు అనుకోండి, ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచుతారు బాగా, ఒక 20% అలా చేసేసి అందరి మీద పాస్ చేస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఒక పెయిన్ భరించే టైం కొంతవరకు ఉంటుంది కదా. ఇప్పటికే నెలకి 30,000 కోట్లు లాస్ వస్తుంది. కాకపోతే వాళ్ళు రేటు బాగా తగ్గినప్పుడు కూడా మనకి ఇవ్వలేదు, గుర్తుపెట్టుకోండి ఆ బెనిఫిట్స్. అందుకని అప్పుడు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు భరిస్తున్నారు. బట్ ఎంతకాలం భరిస్తారు అనేది మనం చూడాలి. అంటే వరల్డ్ వైడ్గా ఈ యుద్ధాలు ఎంతకాలం అవుతాయో మనకే తెలియదు. రష్యన్ వార్ బిగిన్ కాడ నుంచి అన్ని బ్యాడ్ న్యూస్ అవుతున్నాయి. ఇప్పుడు వారం రోజులు అయిపోద్ది అనుకున్నారు, ఆల్మోస్ట్ 2 months అయిపోతుంది, ఇంతవరకు దానికి సొల్యూషన్ ఏం రావట్లేదు, ఎంతకాలం ఉంటుందో కూడా తెలియదు. అందుకని వరల్డ్ వైడ్గా అన్సర్టనిటీ వెళ్తున్న ఈ రోజుల్లో మనం పొదుపుగా ఉండడం, ఇంపోర్ట్స్ని తగ్గించుకొని లోకల్ డిపెండెంట్ వాటి మీద మనం అవటం చూసుకోండి అని చెప్తున్నారు. అందులో గోల్డ్ ఒక పార్ట్ చెప్పాడు తప్ప గోల్డ్ కొనద్దు అని ఏం లేదండి. ఎందుకంటే గోల్డ్ ఇండస్ట్రీని నమ్ముకొని ఇండియాలో 3.5 లక్షల కోట్లు 3 కోట్ల మంది 3.5 crores వర్క్ చేస్తున్నారు మ్యాన్ పవర్. దాంట్లో చాలా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇండస్ట్రీ. అండ్ ఆ ఇండస్ట్రీ గ్రోత్ కూడా ఇయర్లీ యావరేజ్ మీద 12 to 15% చొప్పున పెరుగుతుంది. పెద్ద ఇండస్ట్రీ, ఐటీ ఇండస్ట్రీ కన్నా ఫాస్ట్ గ్రోత్ అదే ఉంది. ఆ ఇండస్ట్రీలో సడన్గా మీరు పెట్టద్దు అని ఎలా అంటారండి అంటారు. కాబట్టి ఇంపోర్ట్స్ తగ్గించండి అంటున్నారు. థ్యాంక్ యూ. రైట్.